ప్రైజ్ దలాలండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ప్రోగ్రామ్ కు మిమ్మల్ని హృదయకాలమే ప్రేమతో స్వాగతిస్తున్నాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే, కలహమునకు దూరంగా ఉండడం అంటే గొడవలకు అల్లర్లకు మనము దేవుడి బిడ్డలమైన మనము దూరంగా ఉండడం, అది మనకు ఘనత. అంటే మనము శాంతి మార్గంలో అనుసరిస్తూ మరి కలహములకు దూరంగా ఉండాలంటే ప్రతి దానికి, చిన్న విషయానికి పెద్ద విషయానికి, మరి ప్రతి విషయంలో స్పందిస్తూ కలహం ఆడుతూ ఉంటే అది దేవుడికి అయిష్టమైన కార్యం. అలా కాకుండా ప్రతి విషయంలో మరి మన జీవిత ప్రయాణంలో మరి అనేక ఆటంకాలు, ఆటుపోటులు, మరి అనేక వ్యతిరేకతలు గుండా మనం వెళ్ళినప్పుడు మనము మృదువుగా స్పందించాలంటే మృదువైన మాట కోపమును మరి చల్లార్చును, నొప్పించు మాట కోపమును మరి తెచ్చిపెట్టునని ఉంది. కాబట్టి మనము మృదువుగా స్పందించడము, శాంతి మార్గంలో మరి వెళ్తున్నప్పుడు కలహం అనేది మనకు దూరంగా ఉంటుంది. అంటే మనం కలహాలకు, అల్లర్లకు, గొడవలకు దూరంగా ఉన్నప్పుడు అది మనకి ఘనతను తెచ్చి పెడుతుంది. అలా కాకుండా ఎవరైతే మరి మూర్ఖత్వంతో, దేవుడు అంటున్నారు, మూర్ఖులైన ప్రతి వ్యక్తి పోరునే కోరుతారు, అంటే గొడవనే కోరుతారు, అల్లరినే కోరుతారు. కాబట్టి మనలో మూర్ఖత్వం అనేది ఉండడము అది మరి మనకి ఘనతను తెచ్చిపెట్టదు. అంటే మూర్ఖులముగా మనం జీవించకుండా మరి శాంతి మార్గంలో దేవుడి ఆజ్ఞలు అనుసరిస్తూ మనం జీవించినప్పుడు అది మనకి మేలును తెచ్చిపెడుతుంది. కాబట్టి దేవుడి వాక్యాలు విని విడిచిపెట్టే వారిగా కాకుండా వాటిని పాటిస్తూ మన జీవితంలో మన దేవుడి మాటలు వింటే అది మనకు మేలుకరంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా అది మనకు కీడుకరంగా మారదు. కాబట్టి ఇది మరి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం పాటిస్తూ జీవితంలో ముందుకు సాగితే అది మనకి మేలు. దేవుడు కూడా మనకు ఘనతను మరి ఇస్తారు. కాబట్టి ఈ వాక్యము మరి మీ వెనుకల్లో దీవించబడనుగాక. మరి ఈ వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదించబడితే మీ కామెంట్ బాక్స్ లో మీ ఆ ప్రార్థన అవసరతలకు గురించి కామెంట్ చేయండి. మేము మీకోసము మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. ఏమైనా మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా మరి వాక్యపరమైన డౌట్స్ ఉన్నా, మరి ఏమైనా అర్థం కాని పరిస్థితుల్లోనున్నా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినప్పుడు వాటి గురించి మేము వాక్యం ద్వారా అందిస్తాము. మీ వెనుకల్లో ఈ వాక్యము దీవించబడును గాక. ఆమేన్.